హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకుంభుడు జానపద నవల చివరి భాగం కథ విందాం. చతురంగ బల సమేతంగా అవంతి సైన్యాధిపతులు విజయపురి మీదకు వెళ్లారు. కుమారకేసరి మామూలు సైనికుడు కాబట్టి యుద్ధానికి వెళ్ళక తప్పలేదు. అమరసేన మహారాజు యుద్ధభూమికి బయలుదేరబోయాడు. అయితే కాలముకుడు అతన్ని ఆపి, ఆ యుద్ధభూమికి మీరు వెళ్ళకూడదు మహారాజా. అంతగా వెళ్ళాలనుకుంటే ఆ తర్వాత మనం వెళ్దాము. విజయవర్మ అక్కడికి వచ్చిన తర్వాత కదా తమ ప్రతాపం చూపించటము అన్నాడు. అందుచేత మహారాజు కోటలోనే ఆగిపోయాడు. మహారాజు గారి అంగరక్షకులు కూడా అతనితో పాటే నగరంలోనే ఉండిపోయారు. కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత అవంతి సేనలు విజయపురి కోట వద్ద ముట్టడి జరిపాయి. విజయపురి చిన్న రాజ్యమే అయినా దానికి ఆత్మరక్షణ చేసుకునేటంత అంగబలం ఉంది. అదీగాక లోగడ వాళ్ళు కుంతల దేశంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏ రాజ్యమైనా సరే మా మీదకి దండెత్తి వస్తే మీరు మాకు సైనిక సహాయం చేయవలసి ఉంటుంది అని. అవంతి సేనలు దండెత్తి వస్తున్నట్లు తెలియగానే సైనికాధికారులు కోట తలుపులు బిగించి కందకాలకు నీళ్లు పెట్టించారు. మా రాజ్యం మీదకి అవంతి సేనలు వచ్చి పడ్డాయి. మీరు తక్షణము సైన్య సమేతంగా బయలుదేరి రావలసింది అంటూ మణివల్లభుడు కుంతల దేశానికి వర్తమానం పంపించాడు. విజయపురి కోట ముఖద్వారం తూర్పు వైపుగా ఉంటుంది. ముట్టడి అటువైపు నుంచే ప్రారంభమైంది. పడమటి వైపు దట్టమైన అరణ్యం, ఎత్తైన కొండలు ఉన్నాయి. అవంతి సైన్యాధిపతులు ఒకచోట సమావేశమయ్యారు. సర్వ సైన్యాధిపతి మిగిలిన దళపతులతో ఇలా అన్నాడు. ఈ కోటకు పడమటి దిశగా దట్టమైన అరణ్యం ఉంది. అటు నుంచి ముట్టడి జరపటం అసంభవం. బహుశా అటువైపు ముట్టడి జరగదని పడమటి బురుజు మీద సైనికులెవరూ ఉండకపోవచ్చు. అదే నిజమైతే మన పని సులువుగా ముగిసిపోతుంది. అటువైపు ముట్టడి జరిపి కోటలోకి సులువుగా ప్రవేశించవచ్చు. ఇక్కడ తూర్పు ద్వారం దగ్గర ఉత్తర దక్షిణ దిశలందు కూడా ముట్టడి ఉధృతం చేయండి. పడమటి దిశలో సైనికులు ఉన్నది లేనిది తెలుసుకునేందుకు మెరికల వంటి 4 యోధుల్ని ఎంపిక చేసి పంపించండి. నా విభాగంలో అతి చాకచక్యం గల యోధులు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో నుంచి 4 ఏరి ఈ కార్యానికి వినియోగిస్తాను, అనుజ్ఞనివ్వండి అన్నాడు వజ్రనాభుడు అనే దళపతి. అలాగే పంపించండి అన్నాడు సైన్యాధిపతి. వజ్రనాభుడు కుమారకేసరితో పాటు మరి 3 సైనికులని తన గుడారానికి పిలిపించాడు. వాళ్లకు అన్ని విషయాలు చెప్పి పడమటి దిశగా పంపించాడు. కుమారకేసరి 3 సహచరులని వెంటబెట్టుకొని పడమటి దిశగా వెళ్ళాడు. వాళ్ళు కోట బురుజుకు 100 గజాల దూరం వచ్చారో లేదో, కోటలో నుంచి 100ల కొద్దీ బాణాలు వచ్చి వారికి కొద్ది దూరంలో నేలకు గుచ్చుకున్నాయి. చప్పున వాళ్ళు చెట్ల చాటుకు వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నారు. కుమారకేసరి కోట బురుజు వైపే చూస్తూ ఇక్కడ కూడా సైనికులు అప్రమత్తంగానే కాపలా కాస్తున్నారు అనుకొని వెనుదిరిగి చూశాడు. కానీ అక్కడ సైనికుడొక్కడే ఉండటంతో మిగిలిన సైనికులేరి అంటూ వాణ్ణి ప్రశ్నించాడు. ఆ సైనికుడు కూడా వెనుదిరిగి చూసి, ఆశ్చర్యంగా ఉందే, ఇంతవరకు ఇక్కడే ఉండాలి, ఇంతలోనే ఏమైపోయారు అన్నాడు. కుమారకేసరి లేచి నిలుచొని, వింతగా ఉందే, కొంపదీసి విజయపురి సైనికులు ఏమైనా ఈ అరణ్యంలో గస్తీ తిరగటం లేదు కదా అంటూ అనుమానం వెలిబుచ్చాడు. అదే సమయంలో అటుగా చూసిన కుమారకేసరికి దూరంగా చెట్ల చాటు నుంచి యువతలకు వచ్చిన ఆ 2 సైనికులు కనిపించారు. వాళ్ళ చేతుల్లో ధనుర్బాణాలు ఎక్కుపెట్టి ఉన్నాయి. కుమారకేసరి ప్రమాదాన్ని గ్రహించాడు. పక్కనున్న సైనికుడిని హెచ్చరించే అవకాశం లేకుండా పోయింది. తక్షణము 2 బాణాలు గాలిని దూసుకుంటూ వేగంగా వచ్చాయి. బాణాలు గాలిని దూసుకుంటూ వస్తున్న సవ్వడి పసిగడుతూనే నేల మీద విరుచుకుపడిపోయాడు. పాపం ఆ సైనికుడికి ఇదేమీ తెలియకపోవటం వలన బాణం కాస్త అతడి భుజంలోకి దిగపడింది. అతడు పెద్దగా అరిచి నేల మీద దబీమంటూ పడిపోయాడు. కుమారకేసరి బాణఘాతం నుంచి తప్పించుకున్నాడు. అయినా సరే అచేతనంగా నేల మీద పడుకొని కదలకుండా ఉండిపోయాడు. ఎవరు వీళ్ళు?
బహుశా సైనికులు కాకపోవచ్చు. కాలముకుడి గూఢాచారి దళంలోని సభ్యులు కావచ్చు. విజయవర్మకు సుమబాలకు ఈ మధ్య రహస్య వర్తమానాలు చేరవేస్తున్నామన్న ఈర్ష్యతో నన్ను చంపటానికి ఇలా పన్నాగం పన్నారా? అయితే అక్కడ వసుమతి ప్రాణాలకి కూడా ముప్పు వాటిల్లుతుందేమో. ఏం చేయాలిప్పుడు? రహస్యంగా సైనిక శిబిరాల నుంచి తప్పించుకొని వెళితే బాగుంటుందనుకుంటాను. ముందుగా ఈ నీచుల భరతం పట్టి ఆ తర్వాత సంగతి చూస్తాను అనుకున్నాడు కుమారకేసరి. కొద్ది క్షణాలు గడిచిన తర్వాత ధనుర్ధారులైన 2 సైనికులు అక్కడికి వచ్చారు. వాళ్ళు కుమారకేసరి వెంట వచ్చిన సైనికులే. మనకు అప్పగించిన కార్యము నిర్విఘ్నంగా నెరవేర్చాము. కుమారకేసరి చచ్చాడు. కాలముకుడు మనల్ని ఘనంగా సన్మానిస్తాడు అన్నాడొకడు. రెండో సైనికుడు కుమారకేసరి వంక పరీక్షగా చూసి, ఒరే ఏమిటిది, అలా చూడు. కుమారకేసరికి బాణం తగిలిన గుర్తులేదు, మరలా పడిపోయాడేమిటి అన్నాడు. అదే సమయంలో కుమారకేసరి చెంగున లేచి నిల్చున్నాడు. అతడి చేతిలో కత్తి తళతళా మెరుస్తూ కనిపించింది. నేను చావలేదురా వెదవల్లారా, మిమ్మల్ని కాలముకుడు కాదు సన్మానించేది నేను. సన్మానం చేస్తున్నాను, కాచుకోండి అంటూ కత్తిని వాళ్ళిద్దరి తలలకు గురిపెట్టి విసిరాడు. ఏముంది, ఆ కత్తి వేగానికి ఆ 2 సైనికులు తలలు తెగి వెళ్ళి దూరంగా నేల మీద పడ్డాయి. ఆ వెంటనే కుమారకేసరి ఆలస్యం చేయకుండా కత్తితో పెద్ద గొయ్యి తవ్వి 2 సైనికుల శవాల్ని పూడ్చిపెట్టేశాడు. ఆ తర్వాత నేల మీద పడి ఉన్న సైనికుడిని భుజాన ఎత్తుకొని స్థావరానికి తిరిగి వచ్చాడు. కుమారకేసరిని చూస్తూనే వజ్రనాభుడు గతుక్కుమన్నాడు. అయినా తన ఆందోళన పైకి కనిపించనీయకుండా, ఏం జరిగింది, మిగతా 2 సైనికులు ఏరి అని అడిగాడు. వీడు పడమటి దిశలోని కోటబురుజు పరిస్థితి ఎలా ఉంది అని అడగకుండా 2 సైనికుల సంగతి అడుగుతాడేంటి? అంటే నన్ను చంపించేందుకే వాళ్ళని ఏర్పాటు చేసి ఉంటాడు అనుకున్నాడు కుమారకేసరి. మేము కోటబురుజు దగ్గరికి వెళ్లే వరకు ఎటువంటి అలికిడి గాని ప్రతిఘటన గాని జరగలేదు. తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మీద బాణాల వర్షం కురిసింది. నేను ఓ బండరాయి చాటుకు తప్పుకున్నాను. ఈ సైనికుడు భుజంలో బాణం దిగబడింది. మిగిలిన 2 ప్రాణాలు కోల్పోయారు అని చెప్పాడు. ఏం చెప్పాలో దళపతికి తోచలేదు. ప్రధానమంత్రికి ఏం సమాధానం ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండవచ్చు అనుకుని కుమారకేసరి లోలోన హాయిగా నవ్వుకున్నాడు. చతురంగ బలాలు విజయపురి వైపుకి వెళ్ళిన తర్వాత అవంతి కోటలో పరిస్థితి విషమించింది. యుద్ధరంగానికి వెళ్లబోతున్న అమరసేన మహారాజు తన మందిరంలోనే బందీ అయిపోయాడు. కోట యావత్తు రక్షక భటులతో నిండిపోయింది. అంతఃపుర కాంతలు ఎక్కడి వారక్కడ ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఉండిపోయారు. రాత్రికి రాత్రే మహారాజుగారి అంగరక్షకులంతా ఎవరి ఇళ్లల్లో వారు ఖైదు చేయబడ్డారు. మహాప్రభువులు ఎలా ఉన్నారు అంటూ పరామర్శించడానికి వచ్చిన కాలముకుణ్ణి చూస్తూనే అమరసేనుడు ఉగ్రరూపం ధరించి, ఏమిటిదంతా, నన్ను బంధించడంలో నీ ఉద్దేశమేమిటి అని ప్రశ్నించాడు. తమరు ఆగ్రహించకుండా ఆలోచిస్తే నా తత్వమేమిటో బోధపడుతుంది. తమరు ఆవేశంలో ఉన్నారు కాబట్టి ఆలోచించలేరు. సరే, తమన్ని బంధించడంలోని నా ఆంతర్యమేమిటో చెబుతాను వినండి. మీక మగ సంతానం లేదు. ఉన్నది ఆడపిల్లే గనక రాజ్యానికి ఉత్తరాధికారి అల్లుడే అవుతాడు. కాబట్టి మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం చేయండి. మా ప్రజ్ఞా పాఠవాల మీదనే ఈ అవంతి దేశము క్షేమంగా మనగలుగుతున్నదన్న విషయము ఎన్నోసార్లు మీరు అంగీకరించారు. ముందు జాగ్రత్తగా మిమ్మల్ని బంధించవలసి వచ్చింది. మీకు అంగీకారమైతే క్షణాల మీద విడుదల చేస్తాను. అంతేకాదు, చేసిన తప్పుకు క్షమాపణ కోరుకుంటాను. లేదంటారా, మీకు కారాగారమే శరణ్యం. ఆ తర్వాత మీ అంగీకారం లేకుండానే యువరాణిని వివాహం చేసుకోవటము, ఆ పైన సింహాసనం అధిష్ఠించటము వగైరా పనులన్నీ నిర్విఘ్నంగా జరిగిపోతాయి. ఏమంటారు అన్నాడు కాలయముడు. అది ఈ జన్మకు జరగదు. నువ్వు క్షత్రియుడువు కాదు. నా కుమార్తె ప్రాణత్యాగమైనా చేస్తుంది గాని నీలాంటి నీచ ప్రాణిని మాత్రము వివాహం చేసుకోదు అన్నాడు మహారాజు. అది చూస్తాను. సైన్యం కానీ
మీ అంగరక్షక దళం కానీ మీకు సహాయం చేస్తారని కలలో కూడా అనుకోవద్దు. నేను ఇన్నాళ్ళు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాను. మాయోపాయంతో సైన్యాన్ని విజయపురికి పంపించాను. మీ అంగరక్షక దళము తమని తాము కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక మిమ్మల్ని ఏం కాపాడతారు? విజయపురి యుద్ధంలో మన సైన్యాలు విజయం సాధించినా సాధించకపోయినా మీ అమ్మాయి ప్రియుడైన విజయవర్మ మాత్రము వధించబడతాడు. ఈ నగరం చుట్టూ రక్షక భటులు అనేక వందల మంది ఉన్నారు. నగరంలో అంతఃపురంలో ఏం జరుగుతున్నది బయటి వారికి తెలియదు. సైన్యం తిరిగి వచ్చేలోగా నేను మీకు అల్లుణ్ణైతాను. ఆ తర్వాత మీరు నన్నేం చేయలేరు. ప్రభుభక్తి పరాయణులైన సైనికులు, భర్త ఎటువంటి వాడైనా అతడే తనకు దైవం అనుకునే మీ అమ్మాయి తప్పనిసరిగా నన్ను అందలమెక్కిస్తారు అంటూ చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇటువంటిదేదో జరుగుతుందనుకుంటున్న వసుమతి మాత్రము కాలముకుడి మాయాజాలం నుంచి తప్పించుకొని బయటపడింది. ఆమె గుర్రాన్ని అధిరోహించి రక్షక భటులు కంటపడకుండా సరిహద్దు దాటి విజయపురి చేరుకుంది. ఆమె ఎవరో సైనికులకు తెలియదు. ఆమె సులువుగానే కుమారకేసరిని కలుసుకోగలిగింది. అప్పటికింకా యుద్ధం ప్రారంభం కాలేదు. ఘడియకో క్షణానికో యుద్ధం మొదలయ్యేలా ఉంది. ఇక్కడికి ఎందుకొచ్చావు వసుమతి? అడిగాడు కుమారకేసరి. వసుమతి అతన్ని సైనిక శిబిరాలకు దూరంగా తీసుకొని వెళ్ళి, ఈ యుద్ధము అంత తేలికగా ప్రారంభం కాదు. ప్రారంభమైనా మనకు ఒరిగేదేమీ లేదు. అవతల కొంపలంటుకుంటున్నాయి అన్నది. ఏమిటో వివరంగా చెప్పు అన్నాడు కుమారకేసరి. వసుమతి కోటలో జరిగిన సంగతులన్నీ విపులంగా వివరించి చెప్పింది. అది విన్న కుమారకేసరి నిరుత్తుడయ్యాడు. కాలముకుడి మస్తిష్కము చాలా పెద్దది. పథకం వేసి అందర్నీ అపమార్గం పట్టించాడు. అది సరే, ఇప్పుడేమిటి చేయటము అన్నాడు. కుంతల సైన్యాలు విజయవర్మ నేతృత్వంలో విజయపురికి బయలుదేరాయి. ఆ సైన్యం ఇటు రాకుండా అటు అవంతి వైపు మళ్లించగలిగితేనే మహారాజును యువరాణిని రక్షించిన వాళ్ళమైతాము అంది వసుమతి. నిజమే, నువ్వు చెప్పిందే సబబు, అలాగే చేద్దాం. నువ్వు బయలుదేరి వెళ్ళి నా కోసము కుంతల సరిహద్దు ప్రాంతంలో ఉండు. రాత్రికి నేను బయలుదేరి వస్తాను అన్నాడు కుమారకేసరి. వసుమతి గుర్రం మీద బయలుదేరి కుంతల దిక్కుగా సాగిపోయింది. ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా కుమారకేసరి గుర్రాన్ని అధిరోహించి వసుమతి వెళ్ళిన దిక్కుగా ప్రయాణం సాగించాడు. తూర్పు తెల్లవారే సమయానికి కుమారకేసరి వసుమతిని కలుసుకున్నాడు. ఇద్దరూ కొన్ని గంటలు ప్రయాణం చేసిన తర్వాత కుంతల సైన్యాలు విడిది చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూసిన విజయవర్మ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏదో జరిగి ఉంటుందన్న అనుమానము అతడి మనసులో చోటు చేసుకుంది. జరిగిపోయిన విషయాలు, ఇక ముందు జరిగే పరిణామాలన్నీ విజయవర్మకు వివరించి చెప్పాడు కుమారకేసరి. ఇప్పుడేం చేద్దామని మీ ఉద్దేశము అడిగాడు విజయవర్మ. ప్రధానామాత్య, ప్రస్తుతము యుద్ధం జరగవలసింది విజయపురిలో కాదు, అవంతిలో. మీరు సైన్యాన్ని దారి మళ్లించి అవంతికి తరలించండి చాలు అన్నాడు కుమారకేసరి. విజయవర్మ ఆలోచనలో పడిపోయాడు. ఇంకా ఆలోచిస్తారేం? అవతల యువరాణి వారి పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి మాదిరిగా ఉంది. బయలుదేరండి అంది వసుమతి ఆతృతగా. విజయవర్మ కుమారకేసరి దిక్కు తిరిగి, మరేం లేదు, అవంతి సైన్యాలు విజయపురిని ముట్టడించాయి. మేము వాళ్ళకి సహాయం చేస్తామని వాగ్దానం చేశాము. నేనిప్పుడు వాళ్ళకి అండగా వెళ్లకుండా అవంతి దిక్కుగా వెళితే మణివల్లభుడు మేము నమ్మక ద్రోహం చేశామని అనుకోడు. అంతకంటే చావే నయం కదా అన్నాడు. కుమారకేసరి దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. దాన్ని విజయవర్మతో ఈ విధంగా చెప్పాడు. చూడండి విజయవర్మ గారు, నాకొక ఆలోచన వచ్చింది. ఆ విధంగా చేద్దాము. అవంతిలో రక్షక భటుల సంఖ్య మొత్తము కలిపి 1000కి మించదు. కాకపోతే మరొక 500 మందిని వేసుకోండి. వాళ్ళు పేరుకు రక్షక భటులే కానీ ఏ ఒక్కడికి కత్తి పట్టుకోవటమే చేతకాదు. అందుచేత మీరు 5000 మంది సైనికులను తీసుకొని అవంతికి వెళ్ళి కోటను స్వాధీనం చేసుకోండి. నేను మిగతా సైన్యాన్ని తీసుకుని ఇక్కడి నుంచి విజయపురి వెళ్తాను. అవంతి సైన్యంలో ప్రభుభక్తి పరాయణులెందరో, కాలముకుడి నమ్మిన బంటులెందరో తెలీదు.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయం ముందుగా తెలుసుకుంటాను. కాలముకుడి కుట్ర బయట పెడతాను. సాధ్యమైనంత వరకు రక్తపాతం లేకుండా కార్యాన్ని సాధిస్తాను. అవసరం అనుకుంటే కాలముకుడి మనుషులు తిరగబడితే వాళ్ళకు ఆ రోజుతో ఆయుష్ చెల్లు. ఆ తర్వాత మేమంతా కలిసి అవంతికి వస్తాము. కుమారకేసరి ఆలోచన బ్రహ్మాండంగా ఉన్నట్లు విజయవర్మకు తోచింది. భేష్ కుమారకేసరి, నిన్ను అభినందిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే చేస్తాను. నా వెంట వసుమతి ఉంటుంది అన్నాడు విజయవర్మ. ఆ తర్వాత సైన్యం నుంచి 5,000 మంది సైనికుల్ని విడదీసి మిగతా సైన్యానికి కుమారకేసరిని సర్వసైన్యాధిపతిగా నియమించాడు. కుమారకేసరి సైన్యాన్ని తీసుకొని విజయపురి దిక్కుగా ప్రయాణం సాగించాడు. విజయవర్మ వసుమతితో సహా సైన్యాన్ని తీసుకొని రెట్టించిన ఉత్సాహంతో అవతల దిక్కుగా బయలుదేరాడు. 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 3వ నాటి అర్ధరాత్రి కల్లా వాళ్ళు అవంతి చేరుకున్నారు. కాలముకుడి రక్షక భటుల్ని విజయవర్మ సైనికులు సద్దు చేయకుండా యమపురికి పంపించేశారు. తెల్లవారేసరికి విజయవర్మ సైనికులు మిడతల దండుల నగరం యావత్తు అంతఃపురం అంతా నిండిపోయారు. సుమబాల మహారాజు విడుదల చేయబడ్డారు. కాలముకుడు, విషకుంభుడు, మణిమేఖల బందీలుగా చిక్కిపోయారు. తన వైపు ఒక్క సైనికుడు కూడా మరణించకుండా అతి చాకచక్యంగా విజయవర్మ విజయం సాధించినందుకు అమరసేన మహారాజు ఎంతగానో సంతోషించాడు. అక్కడ కుమారకేసరి సైన్య సమేతంగా విజయపురి చేరుకున్నాడు. అవంతి సైన్యాధికారులు కుమారకేసరిని, అతడి వెంట ఉన్న సైన్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. కుమారకేసరి అవంతి సైనికాధికారుల్ని ఒకచోట సమావేశపరిచి విషయమంతా వివరించి చెప్పాడు. సైనికులారా, ఈ పాటికి కాలముకుడు, విషకుంభుడు బందీలుగా చిక్కి ఉంటారు. మనమంతా అమరసేన మహారాజు గారి ఉప్పు పులుసు తింటున్నాము. మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం, బయలుదేరండి అన్నాడు. దానికి సైన్యాధికారి అంగీకరించకుండా, ఇది విజయవర్మ జరుపుతున్న కుట్ర కాదని నమ్మకమేమిటి అన్నాడు. నేను అవంతి సైనికుణ్ణి. నా మాట మీద మీకు నమ్మకం లేదా? నువ్వు ఈ మధ్య అవంతి, కుంతల దేశాల మధ్య అటు ఇటు రహస్య రాయభారాలు నడుపుతున్నట్లు సైనికుల్లో ఒక వదంతి ఉంది. దానికేం చెబుతావు అన్నాడు ఆ సైన్యాధికారి. ఏం చెప్పాలో కుమారకేసరికి తెలియలేదు. అదే సమయంలో వార్తాహరుడొకడు లేఖనొకదాన్ని తీసుకొని అవంతి నుంచి వచ్చాడు. అతడు ఆ లేఖను సైన్యాధిపతికి ఇచ్చాడు. ఆ లేఖలో ఇలా ఉంది: ప్రియమైన సైన్యాధిపతికి, విజయపురి మీద మన దండయాత్ర అనాలోచితమైనది. అదంతా కాలముకుడి కుట్ర ఫలితంగా ఏర్పడిన వివాదము. మమ్మల్ని కాలముకుడు బంధించగా సమయానికి విజయవర్మ వచ్చి వాళ్ళ ఆట కట్టించాడు. మీరు సైన్య సమేతంగా తక్షణం బయలుదేరి రండి. ఇట్లు మీ అమరసేన మహారాజు. మహారాజు గారి సంతకము, రాజముద్ర చూసిన తర్వాత సైన్యాధిపతి సంతృప్తి చెందాడు. తర్వాత సైన్యమంతా కలిసి కొన్ని రోజులు ప్రయాణం చేసి అవంతికి చేరుకుంది. ఓ శుభముహూర్తాన అమరసేన మహారాజు కోటలోని విశాలమైన ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేయించాడు. ఆ సభకు రాజప్రముఖులు, పురప్రముఖులు, నగర ప్రజలు వచ్చారు. కుంతల దేశం నుంచి కాంతిసేన మహారాజు, విజయపురి నుంచి మణివల్లభుడు వచ్చారు. సైనికులు నలువైపులా నిలుచొని అప్రమత్తంగా కాపలా కాస్తున్నారు. కుమారకేసరి కాలముకుణ్ణి, విషకుంభుణ్ణి, మణిమేకలను తీసుకొని సభలోకి అడుగుపెట్టాడు. అప్పుడు అమరసేన మహారాజు ఆసనం మీద నుంచి లేచి, మహాజనులారా, నేడెంతో సుదినం. ఇంతమంది రాజులు, రాజప్రముఖులు, పురప్రముఖులు ఒకే వేదిక పైన కలుసుకోవటము అపురూపమైన విషయం. ఈ కాలముకుణ్ణి నమ్మి రాజ్యభారాన్ని అప్పగించాను. అయితే నాకే ఎదురు తిరిగి నమ్మకద్రోహం చేశాడు. పదవీకాంక్ష మనుషుల చేత ఎంతటి నీచకార్యమైనా చేయిస్తుంది అనటానికి ఈ కాలముకుడే నిదర్శనం. మా ఉప్పు పులుసు తింటూ మాకే ద్రోహం తలపెట్టిన ఈ నీచులకి ఎటువంటి శిక్షలు విధించాలో ఆ నిర్ణయాన్ని పురప్రముఖులకే విడిచిపెడుతున్నాము అన్నాడు. దాంతో సభలో కలకలం బయలుదేరింది. ఇటువంటి రాజద్రోహులకు నడివీధిలో 10 మంది చూస్తుండగా శిరచ్ఛేదం చేయటమే తగిన శిక్ష
అన్నారు అంతా ముక్త కంఠంతో. అదే సమయంలో విజయవర్మ లేచి వచ్చి, మహాప్రభు, నాదొక విన్నపము అన్నాడు. అమరసేన మహారాజు అతడి వంక ఆప్యాయంగా చూస్తూ, ఏమిటి నాయనా అది అన్నాడు. మరేం లేదు ప్రభు, ఈ కాలముకుడు మొదట మీకు ప్రత్యర్థి. వాడి మీద పగ తీర్చుకునేందుకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. దయచేసి వీడితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు అవకాశం ఇవ్వండి అన్నాడు విజయవర్మ. అలాగే, అనుమతినిస్తున్నాను అన్నాడు మహారాజు. కుమారకేసరి చప్పున ముందుకొచ్చి, ప్రభు, ఈ విషకుంభుడు నాకు విరోధి. నేను నగర ప్రవేశం చేసిన కొత్తలో నన్ను నడివీధిలో కొరడాతో కొట్టి అవమానించాడు. అందుచేత వీడితో ద్వంద్వ యుద్ధం చేసేందుకు నాకు కూడా అనుమతిని ప్రసాదించండి అన్నాడు చేతులు జోడించి. అతడి కోరిక కూడా మహారాజు అంగీకరించటంతో కత్తి యుద్ధాలు మొదలైనాయి. రెండు జంటలు చాలాసేపు కత్తుల పోరాటం కొనసాగించారు. సభాస్థలి యావత్తు విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందా అని ఉత్కంఠతతో ఎదురుచూడసాగారు. ఇక సుమబాల వసుమతుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకొని భగవంతుణ్ణి ప్రార్థించసాగారు. చివరకు విజయవర్మ కాలముకుడి శిరస్సును, కుమారకేసరి విషకుంభుడి వక్షస్థలాన్ని ఛేదించి విజయం సాధించారు. దాంతో సభ యావత్తు జయ జయధ్వానాలతో మార్మోగిపోయింది. తర్వాత కథ తెలిసిందే కదా. విజయవర్మ సుమబాలని, కుమారకేసరి వసుమతిని వివాహం చేసుకొని కలకాలము సుఖంగా సంతోషంగా జీవించారు. విషకుంభుడు జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.